అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు. ప్రళయ దినం రాకకు పూర్వం కొన్ని విషయాలు వ్యాప్తిలోకి వస్తాయి. అందులో ప్రముఖులకు సలాం చేయటం ఒకటైతే, వాణిజ్య వ్యవహారాల వ్యాప్తి అంటే చివరికి స్త్రీ కూడా తన భర్తకు సాయపడవలసి వస్తుంది. మూడవది బంధువుల ఎడల నిరాదరణ. నాలుగవది విజ్ఞాన వ్యాప్తి. ఐదవది అబద్ధపు సాక్ష్యాలు విపరీతమవటం, సత్య సాక్ష్యం పూజ్యమైపోవటం. సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విషయాల భావం ఏమిటంటే, సామాన్య మనుషులకు సలాం చేసే అలవాటు పోయి కేవలం పెద్దలనబడే వారికి సలాము చేయటం సమాజంలో పెరుగుతుంది అనే విషయం. ఇంకా రెండవది ధనార్జన పిపాస ఎంతగా పెరిగిపోతుంది అంటే, పురుషుడు సంపాదించేది సరిపోకపోగా స్త్రీ సైతం పురుషునితో పాటు ధనార్జనలో చేదోడు వాదోడుగా నిలవటం ముఖ్యమని భావిస్తుంది. మనుషుల్లో స్వార్థం పెరిగి బంధువులు, ఆత్మీయులు, తనవారు, మిత్రులు అన్న పాశం తెగిపోయి ఎవరికి వారే యమునా తీరే అవుతారు అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకా నాలుగవ విషయం, విజ్ఞాన పరివ్యాప్తి అయితే మెండుగా జరుగుతుంది, కానీ జనంలో మంచితనం, సభ్యత, సంస్కారాలు, గౌరవ మర్యాదలు, నైతికత ప్రమాణాలు అనుదినం దిగజారుతూ ఉంటాయి అనే విషయం ఇక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది. మొత్తానికి చెడుగు అన్నది వ్యాపించి ఆధిక్యత పొంది దుర్జనుల ధాటికి భయపడి సజ్జనులు సైతం నిజం పలకటానికి వెనుకాడుతారు. సమాజం మొత్తం దౌష్ట పంకిలంలో తలమునుకలై ఉన్నందున వ్యక్తిగత నిష్ఠాపరాయణులు సైతం చెడు సమక్షములో నోరు మెదిపేందుకు సాహసించలేరు. కనుక సోదర మహాశివులారా, ఎటువంటి పరిస్థితులు దాపరిస్తాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే విశ్వాసి అహర్నిశలు ఉత్తమ నైతిక ప్రమాణాలు గల జీవితాన్నే కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అటువంటి జీవితాన్నే ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.